పెద్ద నోట్ల రద్దుతో 4వ రోజు దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ కొనసాగింది. నిత్యావసరాలకు డబ్బులు లేక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంకులకు, ఏటీఎంలకు వెళ్లిన వారు గంటల కొద్దీ వేచి ఉండక తప్పలేదు. వైద్యం కోసం మందులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. కూలీలు, కార్మికుల పరిస్థితి మరింత దుర్భరంగా తయారైంది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద అదనపు భద్రత కొనసాగుతోంది. కొత్త 500 రూపాయల నోట్లు కొన్ని చోట్ల అందుబాటులోకి వచ్చాయి. ₹500,000 నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా వరుసగా 4వ రోజు బ్యాంకులు, ఏటీఎంలు కిటకిటలాడాయి. నోట్ల మార్పిడి, నగదు జమ చేసేందుకు బ్యాంకులు తెరుచుకోక ముందు నుంచే భారీ సంఖ్యలో చేరుకున్న ప్రజలు బయట పడిగాపులు కాశారు. ఢిల్లీ, కాన్పూర్, నాగ్పూర్, కోల్కతా, ముంబై, చెన్నై, బెంగళూరు ఇలా చాలా చోట్ల బ్యాంకుల వద్ద జనం బారులు తీరారు. నగరం, పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా ఎటు చూసినా బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ కనిపించింది. రిజర్వ్ బ్యాంకు కొత్తగా జారీ చేసిన ₹2,000, ₹500 నోట్లను ఏటీఎంలలో పెట్టేందుకు ఇంకా సాఫ్ట్వేర్ను క్రమబద్ధీకరించాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న 2 లక్షల ఏటీఎంలలో కొత్త పెద్ద నోట్లను పెట్టేందుకు 3 వారాల వరకు సమయం పడుతుందని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు ఇక్కట్లు తప్పలేదు. చాలా చోట్ల ఏటీఎంలు తెరుచుకున్న కొన్ని గంటల్లోనే ఖాళీ అయ్యాయి. ఇంకా అనేక చోట్ల ఏటీఎంలు అసలు తెరుచుకోనే లేదు. అత్యవసరంగా డబ్బులు అవసరమైన వారు అనేక ఇబ్బందులు పడ్డారు. కొత్తగా ముద్రితమైన 500 నోట్లు ఇప్పుడిప్పుడే బ్యాంకులకు చేరుతున్నాయి. ₹50,500 నోట్లను నాసిక్లోని ప్రెస్ ముద్రించి రిజర్వ్ బ్యాంకుకు పంపగా వాటిని ఆర్బీఐ వేర్వేరు బ్యాంకులకు పంపిణీ చేసింది. భోపాల్ సహా మరికొన్ని నగరాల్లోని బ్యాంకుల్లో కొత్త 500 నోట్లు వచ్చాయి. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులన్నీ కలిపి తొలి 3 రోజుల్లో ₹30,000 కోట్ల నగదు చెల్లింపులు జరిపినట్లు భారతీయ బ్యాంకుల సమాఖ్య తెలిపింది. అటు పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ విషయాన్ని అధికారులు 2 మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. బ్యాంకులు, ఏటీఎంల భద్రతను కట్టుదిట్టం చేయాలని ఇప్పటికే రాష్ట్రాలను కోరిన కేంద్రం డబ్బును తరలించే వాహనాలకు కూడా తగినంత రక్షణ కల్పించాలని సూచించింది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతకు సంబంధించి రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేందుకు కేంద్ర హోంశాఖ 3 ఉన్నతాధికారులకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించింది. వారు రాష్ట్రాల డీజీపీలతో మాట్లాడుతూ భద్రతాపరమైన చర్యలపై సమీక్షిస్తున్నారు. భద్రతా సహా రాష్ట్రాలకు అవసరమైన సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.